వెల్కమ్ టు స్నేహ టీవీ. రాబోయే 2-3 రోజుల్లో అంటే 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. సో అది అలాగే మన తెలంగాణలో వచ్చేసేమో పార్లమెంట్ సంబంధించినది, అలానే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ రెండు కూడా రిజల్ట్ రాబోతున్నాయి. ఈ క్రమంలో రకరకాల సంస్థలు సర్వే చేయడం జరిగింది. ప్రీ సర్వే చేశారు, పోస్ట్ సర్వే కూడా చేశారు. పోస్ట్ సర్వే చేసినటువంటి ఒక సంస్థ, ఒక మంచి సంస్థ ఏదైతే ఉందో ట్రస్టెడ్ సర్వే సంస్థ, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సో ఆ సంస్థ ఏంటి, ఆ సంస్థ నుంచి వివరాలు ఏంటి అని చెప్పడానికి ఆ యొక్క సంస్థ యొక్క యజమాని గారు ఉన్నారు ఇక్కడ. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్తే అండి రాజు గారు. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, మీ గురించి, మీ యొక్క సంస్థ గురించి చెప్పండి సార్. ఓకే సార్, మీకు స్నేహ టీవీ ప్రేక్షకులకు కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఎలా ఉండబోతుందని ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మనం ప్రీ పోల్ సర్వే చేసామండి, పోస్ట్ పోల్ కూడా చేసాం. మధ్యలో కొన్ని స్థానాలు ఎగ్జిట్ పోల్స్ మనకు ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రమే ఎగ్జిట్ పోల్ తీసుకున్నాం మనం. ఈ ప్రీ పోల్ సర్వే అనేది మనం గత సంవత్సరం 2023 డిసెంబర్ 22న మొదలుపెట్టాం. మొన్న నిన్నటి వరకు కూడా పోస్ట్ పోల్ జరుగుతూనే ఉంది. సో ప్రీ పోలు పోస్ట్ పోలు సర్వే మొత్తం చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్ మనం ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు మనం తెలియజేయబోతున్నాం. తప్పకుండా అండి. సో ఇప్పుడు మనం మీ యొక్క సంస్థ పేరు, అది ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాయి? మనం 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేసామండి. అఫీషియల్గా మనం 2020 నుంచి మన తెలంగాణ GHMC ఎన్నికలు జరిగినాయి చూడండి. ఆ 150 డివిజన్ల నుంచి మన హుజూరాబాద్ బై ఎలక్షన్కి, మునుగోడు బై ఎలక్షన్, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్కి, దుబ్బాక బై ఎలక్షన్స్కి ఇట్లా పనిచేయడం జరిగింది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో స్టేట్ మొత్తం కూడా 175 నియోజకవర్గాలు ఇప్పుడు ఫస్ట్ టైం రిపోర్ట్ ఇవ్వబోతున్నామండి. 175 నియోజకవర్గాల్లో మనం 2 lakhs అబౌవ్ శాంపిల్స్ తీసుకున్నాం. ఆ డేటా అంతా కూడా మన దగ్గర ఉంది. మనం కొంతమంది క్లయింట్స్కి పనిచేయడం జరిగిందండి. క్లయింట్స్ అంటే ఎమ్మెల్యేగా ఈసారి ఎవరైతే కంటెస్ట్ చేశారో అన్ని ఇరు పార్టీల నుంచి కూడా పనిచేసామండి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్వే రిపోర్ట్ అనేది మనం ఎవరికి ఫేవర్గా కానీ ఏ పార్టీకి ఫేవర్గా చేసింది కాదు. గ్రౌండ్లో జెన్యూన్గా ఏదైతే ఓటర్స్ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారో అదే రిపోర్ట్ని మనం ఈరోజు తెలియజేస్తున్నాం. ఓకేనండి. మనం ఫీల్డ్లో కూడా ఎట్లా వర్క్ చేసామో గ్రౌండ్ లెవెల్లో అనే ఇమేజెస్ను కూడా మనం మన టీంకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు ఇచ్చిన ఇమేజెస్ కూడా మా ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే సార్, ప్రస్తుతం ఉన్న కాలంలో రోజుకు ఒక సర్వే సంస్థలు వచ్చేసి ప్రజలను కూడా కన్ఫ్యూజ్కి గురి చేస్తున్నాయి. అంటే ఏ రోజుకి ఆ రోజు కొత్తగా పేర్లు వింటున్నారు. సో అట్లా మనల్ని అట్లా పరిగణించకుండా మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి గ్రౌండ్లో పనిచేస్తున్నాం కాబట్టి అవి కొన్ని ఎవిడెన్స్లు చూపించే ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్నాం. తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు మనం ఈ మీకు వచ్చేటువంటి సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం స్టార్ట్ చేద్దామండి. మొట్టమొదటిసారిగా మనం శ్రీకాకుళం తీసుకుందామండి. శ్రీకాకుళంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదండి. అవును సార్. సో ఆ 7 నియోజకవర్గాల్లో ఎలా ఉండబోతుంది, అలానే పార్లమెంట్ స్థానం కూడా ఎలా ఉంది మీ సర్వే దాని ప్రకారం చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంట్లో 7 అసెంబ్లీలు సార్. మొదటిది ఏంటంటే ఇచ్చాపురం సార్. ఇక్కడ ఇచ్చాపురంలో బెందాళం అశోక్ గారు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మంచి మెజారిటీ సార్. ఆయన 15,000 20,000 ఆ స్థాయిలో మెజారిటీ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ రెండో స్థానం వచ్చేసి పలాస సార్. మన మంత్రి గారు సీదిరి అప్పలరాజు గారు కంటెస్ట్ చేసిన స్థానం అది. అక్కడ గౌతు శిరీష గారు టైట్ ఫైట్ ఇస్తున్నారు. ఇద్దరిలో హోరాహోరీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అది మనం ప్రస్తుతానికి టైట్ ఫైట్ పెట్టామండి బిఫోర్ పోస్ట్ పోల్ సర్వేకి ముందు. పోస్ట్ పోల్లో మనకు అది క్లారిటీ ఉంది ఎవరు విన్ అవబోతున్నారు ఏంటి అనేది. కొద్దిగా స్లైడ్ ఎడ్జ్ వచ్చేసి గౌతు శిరీష గారికి ఉంది. పలాస కూడా కూటమి గెలిచేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి టెక్కలి, మన అచ్చెన్నాయుడు గారు కంటెస్ట్ చేస్తున్న సీట్ అది. ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ పాతపట్నం అండి. టైట్ ఫైట్ ఉన్న స్థానాల్లో పాతపట్నం ఒకటి శ్రీకాకుళంలో, పలాస తర్వాత పాతపట్నం. ఇక్కడ మామిడి గోవింద్ గారు కూటమి అభ్యర్థి నుంచి స్లైట్ ఎడ్జ్లో గెలవబోతున్నారు. రెడ్డి శాంతి గారు గట్టి ఫైట్ ఇచ్చారు. ఫస్ట్ రౌండ్లో మనం సర్వే చేసినప్పుడు రెడ్డి శాంతి గారికి ఎడ్జ్ ఉంది. తర్వాత సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో MGR గారు క్లియర్ మెజారిటీతో విన్ అవబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం అసెంబ్లీ సీట్ అండి. ఇక్కడ చాలా గొప్ప ఫైట్ ఉంది. మన ధర్మాన్ ప్రసాదరావు గారికి, నెక్స్ట్ గోండు శంకర్రావు గారికి. ఇది కూడా నువ్వా నేనా అన్నట్లు చెప్పలేని పరిస్థితి పోస్ట్ పోల్ చేయకముందు అయితే. ప్రీ పోల్ సర్వేలో మనకు అంచనాలు అందలేదు. పోస్ట్ పోల్ సర్వేలో కొద్దిగా ఆఫ్టర్ పోలింగ్ ప్రజలు ఓటేసేసి వచ్చిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మనం డేటా చెక్ చేసుకోవడం జరిగింది. స్లైట్ ఎడ్జ్తో ఇక్కడ కూడా గోండు శంకర్రావు గారు గెలవడానికి ఛాన్స్ ఉంది, కూటమి అభ్యర్థి. నెక్స్ట్ ఆమదాల వలస. ఇక్కడ క్లియర్ సార్, అసలు ఆలోచించ అవసరం లేదు. తమ్మినేని సీతారాం గారు ఇక్కడ ఓటమి చెందబోతున్నారు. ఈయన మన కోన రవికుమార్ గారు గెలవబోతున్నారు సార్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నర్సన్నపేట సార్. ఇది కూడా చాలా కష్టమైన సీటు, హోరాహోరీ ఉంది. హోరాహోరీలోనే బొగ్గు రమణమూర్తి గారు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు సార్. బ్రదర్స్ ఇద్దరు కూడా ఓడిపోతున్నారు సార్. ఒక సీట్ అయినా శ్రీకాకుళం కానీ నర్సన్నపేట కానీ గెలిచే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం మనం ఫస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడు. ఆఫ్టర్ పోలింగ్ చాలా క్లియర్గా ఉంది. 2 స్థానాల్లో కూడా ఇద్దరు ఓటమి చెందబోతున్నారు.
ఇక తర్వాత వచ్చేసి మనకి ఇంకా పార్లమెంట్ చూసుకుంటే కనుక పార్లమెంట్ ఎలా ఉంటుంది? ఈ అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగిన సరళి అంటే క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగిందా అన్ని చెక్ చేసుకున్న తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్ కూడా రామ్మోహన్ నాయుడు గారు గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి. ఓకే ఓకే అది సిట్టింగ్ ఎంపీ. సిట్టింగ్ ఎంపీ సార్. ఓకే రైట్. ఇంకా పోతే నెక్స్ట్ వచ్చేసి విజయనగరం ఉంది. విజయనగరం ఎలా ఉండబోతుంది? విజయనగరం పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో మొదటిది ఎచ్చెర్ల సార్. ఇక్కడ కూటమిలో బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రాజాం సార్. రాజాంలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు కొండ్రు మురళీమోహన్ గారు. నెక్స్ట్ బొబ్బిలి సార్. ఇక్కడ కూడా బేబీ నాయన్ గారు గెలవబోతున్నారు. ఇక్కడ కూడా టైట్ ఫైట్ జరిగింది, కొద్దిగా ఈయనకి ఎడ్జ్ ఉంది సార్. బేబీ నాయన్ గారు ఖచ్చితంగా గెలిచేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చీపురుపల్లి సార్. బొత్స సత్యనారాయణ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ గజపతి నగరం సార్. గజపతి నగరంలో మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది. వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్. కొండపల్లి శ్రీనివాస్ గారికి ఛాన్స్ అయితే లేదు మన రిపోర్ట్ ప్రకారం. బొత్స నర్సయ్య గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ నెల్లిమర్ల సార్. నెల్లిమర్లలో జనసేనకి ఇవ్వడం జరిగింది కూటమిలో భాగంగా. ఇక్కడ ఏంటంటే చాలా టైట్ ఫైట్ ఉంది సార్. టైట్ ఫైట్లో మనకు వచ్చిన ఇన్పుట్స్ కానీ మనం ఓటర్లతో మాట్లాడినప్పుడు మనం తీసిన శాంపిల్స్ అనాలిసిస్ ప్రకారంగా ఖచ్చితంగా ఇక్కడ జనసేన ఓటమి చెందుతుందని మనం అంచనా వేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ చిన్న మెజారిటీతో గెలిచేదానికి ఛాన్స్ ఉంది, బడ్డుకొండ అప్పలనాయుడు గారు. నెక్స్ట్ సార్ ఇంకా లాస్ట్ది విజయనగరం అసెంబ్లీ స్థానం సార్. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు, పోసపాటి అదితి విజయలక్ష్మి గారు. ఓవరాల్గా చూసుకుంటే సార్ విజయనగరం పార్లమెంట్లో మొత్తం 7లో 3 స్థానాలు కూటమి గెలవబోతుంది, 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. విజయనగరంలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం ఉంది సార్, చూపిస్తుంది. బొత్స సత్యనారాయణ గారి ప్రభావం ఉంది. కొంచెం ఎంపీ స్థానం అనేది మన అంచనా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది సార్ విజయనగరం పార్లమెంట్. అవును సార్. అంటే తెలుగుదేశం అభ్యర్థి జరిగేంత హెవీగా క్రాస్ ఓటింగ్ అనేది అక్కడ జరిగేయడానికి ఛాన్స్ లేదు సార్. 4 అసెంబ్లీలు, ఒక పార్లమెంట్ ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ అరకు పార్లమెంట్. అరకులో పాలకొండ సార్ ఫస్ట్ ఎస్టీ నియోజకవర్గం ఇది. పాలకొండలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పాలకొండ కూటమిలో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది నిమ్మక జయకృష్ణ గారికి. కళావతి గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ కురుపాం సార్. కురుపాం ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది సార్ మన అంచనా. మాక్సిమం ఎనలిస్టులు కానీ నేను చాలా రిపోర్ట్స్ చూశాను, కురుపాము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంటున్నారు. కానీ మన రిపోర్ట్ ప్రకారంగా కురుపాం ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుంది సార్. ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఇక్కడ కూడా పాముల పుష్పశ్రీవాణి గారు ఓటమి చెందబోతున్నారు. తొయ్యక జగదీశ్వరి గారు గెలుస్తారు సార్. పార్వతీపురంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్, నో డౌట్ అక్కడ. నెక్స్ట్ సాలూరు సార్. సాలూరులో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అరకు వ్యాలీ సార్. అరకు వ్యాలీ నో డౌట్ సార్, ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది డెఫినెట్గా. నెక్స్ట్ పాడేరు సార్. పాడేరులో కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గారు మంచి పోటీ ఇచ్చారు, కానీ అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇక్కడ. నెక్స్ట్ రంపచోడవరం సార్, ఎస్టీ నియోజకవర్గం ఇది కూడా. ఇక్కడ కూడా నాగులపల్లి ధనలక్ష్మి గారు గెలవబోతున్నారు, వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ సార్. ఒక్క స్థానం మాత్రమే కురుపాము టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది సార్ మన అంచనా. ఇక్కడ పార్లమెంటు డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మనకు కూటమిలో బీజేపీకి ఇవ్వడం జరిగింది, కొత్తపల్లి గీతా గారు కంటెస్ట్ చేశారు, ఆవిడ ఓడిపోతారు సార్. నెక్స్ట్ విశాఖపట్నంలో సార్ ఫస్ట్ శృంగవరపుకోట సార్. ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి గారు గెలవబోతున్నారు సార్. నెక్స్ట్ భీమిలి సార్. భీమిలిలో గంటా శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారు. టైట్ ఫైట్ నడిచింది సార్ ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారికి గంటా శ్రీనివాస్ గారికి మధ్యలో. అయినప్పటికీ గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఆరోసారి అనుకుంటున్నారు. ఏ పార్టీలోనూ ఆయన గెలుస్తారు సార్, ఏ కాన్స్టిట్యున్సీ మారినా సరే. ఓకే, ఇది రిపీటెడ్ సార్, భీమిలి నుంచి మళ్ళీ రెండోసారి చేయడం. నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ సార్. ఇక్కడ కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు గారు గెలవబోతున్నారు సార్. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ సార్. ఇది ఇక్కడ చాలా డౌట్ ఉంది సార్. ఫస్ట్ మనకు ఇక్కడ 2 రౌండ్స్ మనం సర్వే చేసి ఇక్కడ ఎగ్జిట్ పోల్ కూడా కండక్ట్ చేసాం. పోలింగ్ డే రోజు నేను వైజాగ్లోనే ఉన్నాను, ఇక్కడ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. మనం తక్కువ మెజారిటీతో వంశీకృష్ణ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు ఓటమి చెందుతారు సార్, కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం నార్త్ సార్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సీట్. ఇక్కడ మన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు కంటెస్ట్ చేశారు. 2014లో కూడా ఈయన కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు సార్. ఇక్కడ కేకే రాజు గారు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి.
నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడే కంటెస్ట్ చేశారు సార్. ఇక్కడే కంటెస్ట్ చేశారు. ఆయన ఎంత శాతం ఓట్లు చీలుస్తున్నారు, ఆయన ప్రభావం ఎంత ఉంది అనేది మనకు చాలా టైట్ గానే ఉంది. లాస్ట్ టైం ఆయన ఎవరైతే ఎంపీకి పోటీ చేసినప్పుడు 2,80,000 ఓట్లు వచ్చినాయి సార్. ఓట్లు వచ్చాయి. అప్పుడు జనసేనలో ఉండటం అనేది అడ్వాంటేజ్ సార్. ఆ క్యాడర్ మొత్తం ఓట్లు వేశారు కాబట్టి మంచి ఓటింగ్ అనేది వచ్చింది. అప్పుడు ఇప్పుడు తక్కువ ఓటింగ్ ఆయన చీల్చేదానికి అవకాశం ఉంది మన అంచనా. సెకండ్ ప్లేస్ అయితే లేదు సార్, థర్డ్ పొజిషన్ లోనే ఉంటారు. కొద్దిగా ఎడ్జ్ చూసుకుంటే కనుక కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ సార్, మన కూటమి అభ్యర్థి విశాఖపట్నం వెస్ట్ గణబాబు గారు గెలవబోతున్నారు సార్. ఇక్కడ పీజీవీఆర్ నాయుడు గారు. ఇక్కడ కూడా ఆడారి ఆనంద్ గారికి గణబాబు గారికి మధ్యలో చాలా గట్టి పోటీ నెలకొంది. అయినప్పటికీ కొద్ది మెజారిటీతో గణబాబు గారిని మరలా గెలిపించబోతున్నారు. నెక్స్ట్ గాజువాక్ సార్, గాజువాక్ లో పల్లా శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఓటమి చెందబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ చెప్పండి. అవును, విశాఖపట్నం ఎంపీ సార్. ఎంపీ ఖచ్చితంగా శ్రీ భరత్ గారు గెలవబోతున్నారు మంచి మెజారిటీతో విశాఖపట్నం. శ్రీ భరత్ గారు తెలుగుదేశం అభ్యర్థి. అవును సార్. నెక్స్ట్ అనకాపల్లి పార్లమెంట్ సార్. అనకాపల్లి పార్లమెంట్లో 7 స్థానాల్లో కూడా కూటమి 6 స్థానాల్లో గెలవబోతుంది సార్. ఒక్క మాడుగుల స్థానంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. 1 by 1 చూసుకుంటే కనుక చోడవరం సార్, అనకాపల్లి పరిధిలో చోడవరం, అక్కడ రాజుగారు గెలవబోతున్నారు తెలుగుదేశం అభ్యర్థి. మాడుగులలో అనురాధ గారు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెక్స్ట్ అనకాపల్లి జనసేనకి ఇచ్చారు సార్, కొంతాల రామకృష్ణ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ పెందుర్తి సార్, పెందుర్తిలో కూడా జనసేన గెలవబోతుంది పంచగల్ల రమేష్ బాబు గారు. యలమంచిలి జనసేన గెలవబోతుంది సుందరపు విజయ్ కుమార్ గారు. ఇక్కడ టైట్ ఫైట్ ఉందండి. టైట్ ఫైట్ లో కూడా సుందరపు విజయ్ కుమార్ గారి మీద కొంచెం సానుభూతి ఉంది. కూటమిలో ఉండటం 2 పార్టీలు బలం కలిసి వస్తుంది. నెక్స్ట్ పాయకరావుపేట సార్, ఎస్సీ నియోజకవర్గం, మంగళపూడి అంత గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి తెలుగుదేశం. నర్సీపట్నంలో టైట్ ఫైట్ ఉంది సార్ బాగా. చింతకాల అయ్యనపాత్రుడు గారు కొద్దిగా మెజారిటీతో గెలవబోతున్నారు. ఆ మెజారిటీ కూడా 7,000 అట్లా ఉండొచ్చు సార్. టైట్ ఫైట్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక అనకాపల్లిలో 6 అసెంబ్లీలు కూటమికి, 1 అసెంబ్లీ వైసీపీకి సార్. ఇక్కడ సీఎం రమేష్ గారు అనకాపల్లిలో బీజేపీ ఎంపీగా గెలవబోతున్నారు. కాకినాడ పార్లమెంట్ సార్, కాకినాడ పార్లమెంట్ నేమో జనసేనకి ఇవ్వడం జరిగింది, ఉదయ్ గారికి, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి. కాకినాడ పార్లమెంట్ అండర్లో 7 అసెంబ్లీలు చూసుకుంటే కనుక 1 స్థానం మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది సార్. ఆ 1 కూడా తుని సార్. అక్కడ కూటమి నుంచి ఏమో యనమల దివ్య గారు, దాడిశెట్టి రాజా గారు ఏమో వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారు. దాడిశెట్టి రాజా గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. నెక్స్ట్ మిగతా ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఇవన్నీ కూడా కూటమి గెలవబోతుంది సార్. ఇందులో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేశారు. మన అంచనా ప్రకారంగా అక్కడ మనం స్పెషల్ గా సర్వే చేశామండి. లేదు సార్, 54,000 అబవ్ ఉంటుంది సార్. అది ఇంకా మాక్సిమం 90,000 వరకు ఉండే అవకాశం ఉంది సార్. అది 60,000కి వెళ్ళొచ్చు, 65కి వెళ్ళొచ్చు, లేదా 55 దగ్గరే ఆగిపోవచ్చు. కానీ స్టార్టింగ్ మాత్రం 54 దాటుతుంది సార్. 54 అబవ్ మన అంచనా సార్. నెక్స్ట్ పిఠాపురం, ప్రతిపాడు కూటమి గెలవబోతుంది సార్. కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు జనసేన గెలవబోతుంది, మంచి మెజారిటీ ఉంటుంది సార్ అక్కడ. కాకినాడ సిటీలో కూడా వనమాడి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం గెలవబోతున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓటమి చెందబోతున్నారు సార్. జగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ గారు గెలవబోతున్నారు. ఫైనల్లీ ఎంపీ చూసుకుంటే కనుక జనసేన ఇక్కడ పార్లమెంట్లో అడుగు పెట్టబోతుంది సార్. ఉదయ్ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ అమలాపురం చూసుకుంటే కనుక సార్, అమలాపురంలో కూడా ఒకే ఒక స్థానం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది సార్. అది రామచంద్రాపురం సార్. రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ గారు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంతమంది కొన్ని సర్వేలు కానీ అనలిస్టులు కానీ మనం చూసాం వాళ్ళ వాదన కానీ ఇది అక్కడ టీడీపీ గెలవబోతుంది అనేసి చెప్తున్నారు. బట్ ఫైనల్లీ మన రిపోర్ట్ అయితే రామచంద్రాపురంలో వైఎస్ఆర్సీపీ సార్. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట ఇవన్నీ కూడా కూటమి గెలవడానికి అవకాశం ఉంది. పి గన్నవరంలో టైట్ ఫైట్ ఉంది సార్. లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు. అక్కడ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు గెలవచ్చు, లేదా అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కూడా గెలవచ్చు సార్. అక్కడ ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏం జరిగింది అన్నది మనం కౌంటింగ్ చూస్తే కానీ తెలియదు. అమలాపురం మొత్తం మీద ఎంపీ స్థానం తెలుగుదేశం కూటమికే సార్. కూటమి గెలవబోతుంది. తర్వాత వచ్చేసి రాజమండ్రి సార్. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఇక రాజమండ్రి పార్లమెంటు అండర్లో ఉన్న అసెంబ్లీలు చూసుకుంటే కనుక మనకు 1 స్థానం మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉంది సార్. ఇక్కడ కూడా అనపర్తిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు.
నెక్స్ట్ మిగతావి రాజానగరం, రాజమండ్రి సిటీ, రూరల్, క్రొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఇవన్నీ కూడా కూటమి అభ్యర్థులు గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. ఇందులో రాజానగరము, నిడదవోలు ఈ 2 స్థానాల్లో జనసేన పోటీ చేసింది, ఇద్దరు కూడా గెలవబోతున్నారు సార్. ఫైనల్లీ పార్లమెంట్ కూడా పురంధేశ్వర్ గారు గెలవబోతున్నారు. కానీ పార్లమెంట్ పరంగా టైట్ ఫైట్ జరిగింది సార్, క్రాస్ ఓటింగ్ పడింది, అయినప్పటికీ పురంధేశ్వర్ గారికి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నరసాపురం సార్. నరసాపురం పార్లమెంట్ చూడవసరం లేదు సార్, క్లీన్ స్వీప్ సార్. అది 7కి 7 కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి చాలా ఈజీ సార్, బీజేపీ గెలవబోతుంది. ఓకే, మొత్తం అన్ని క్లీన్ స్వీప్ సార్. నరసాపురం మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా కూటమే సార్. దీంట్లో జనసేన ఎన్ని ఉన్నాయండి? జనసేన తాడేపల్లిగూడెం ఉంది, భీమవరం ఉంది, నరసాపురం ఉంది, 3 ఉన్నాయి సార్. ముగ్గురు కూడా గెలవబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు పార్లమెంట్ సార్. ఏలూరు పార్లమెంట్ లో కొద్దిగా ఫైట్ జరిగింది సార్, హోరాహోరీ ఉంది పార్లమెంట్ విషయంలో. ఇక ఎమ్మెల్యేలు ఎవరెవరు గెలుస్తున్నారని చూసుకుంటే కనుక ఉంగుటూరు ఇక్కడ జనసేన కేటాయించారు సార్, పచ్చమట్ల ధర్మరాజు గారు గెలవబోతున్నారు ఇక్కడ. నెక్స్ట్ దెందులూరు సార్. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు కూటమి నుంచి, అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ మన సర్వే రిపోర్ట్ ప్రకారం దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు ఓటమి చెందబోతున్నారు సార్. అబ్బాయి చౌదరి గారు గెలిచేదానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇది మన రిజల్ట్ వచ్చాక కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏలూరు సార్, మాస్ ఫాలోయింగ్ ఉంది కానీ అబ్బాయి చౌదరి గారికి ఈయనకన్నా ఎక్కువ మంచి ఇమేజ్ ఉంది. సైలెంట్ ఓటింగ్ అనేది ఆయనకి వేయడం జరిగింది సార్. చెప్పండి సార్. నెక్స్ట్ ఏలూరు అసెంబ్లీ కూటమి గెలవబోతుంది సార్. నెక్స్ట్ పోలవరం వచ్చేసి మరలా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇది జనసేనకి ఇచ్చారు సార్, జనసేన ఓడిపోయే స్థానాల్లో పోలవరం ఒకటి. నెక్స్ట్ చింతలపూడి సార్, సొంగా రోషన్ కుమార్ గారు గెలవబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ నూజివీడ్ సార్. నూజివీడ్లో కూడా హోరాహోరీ ఫైట్ ఉంది. కొలుసు పార్థసారథి గారేమో టీడీపీ నుంచి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి. నూజివీడ్లో ఖచ్చితంగా మన అంచనాలు వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది సార్. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు. కైకలూరు సార్. కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారు సార్. పార్లమెంట్ పరంగా చూసుకుంటే ఏలూరు టైట్ ఫైట్లో తెలుగుదేశం అభ్యర్థి గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ విజయవాడ ఎంపీ. విజయవాడ పార్లమెంట్ అండర్లో ఉన్న 7 స్థానాల్లో ఒక్క తిరువూరులో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. మిగతా 6 స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గైపేట ఈ అన్ని స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. ఈ పార్లమెంట్లో మాత్రం బీజేపీకి విజయవాడ వెస్ట్ ఇవ్వడం జరిగింది. సుజనా చౌదరి గారు ఆయన కూడా గెలవబోతున్నారు సార్. ఇంకా ఎంపీ చూసుకుంటే కనుక కేసినేని చిన్ని గారు గెలవబోతున్నారు. కేసినేని నాని గారి మీద వాళ్ళ బ్రదరు చిన్ని గారు సార్, తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. అంటే కేసినేని నాని గారు గెలవాలి అంటే 6 స్థానాల్లో ఫుల్ క్రాస్ ఓటింగ్ పడాలి సార్. లేదు సార్, ఇక్కడ అమరావతి రాజధాని ఎఫెక్ట్ కంప్లీట్ గా ఉంది సార్. సో గెలిచేదానికి ఛాన్సే లేదు కేసినేని నాని గారు. నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ అండర్లో వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానం ఏకైక స్థానం ఒక పామర్ సార్. ఒక్క స్థానం ఏముంది, మిగతా 6 స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవినిగడ్డ, పెనమలూరు. ముఖ్యంగా వస్తే సార్ ఇక్కడ గన్నవరం, గుడివాడ ఎట్లా అయినా సరే తెలుగుదేశం గెలవాలి అని చాలా కసిగా పనిచేశారు. అట్లాగే గన్నవరం, గుడివాడ తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. వల్లభనేని వంశీ, కొడాల నాని గారు ఇక్కడ ఖచ్చితంగా ఓటమి చెందబోతున్నారు. మన అంచనా ప్రకారం మెజార్టీలు చూసుకుంటే కనుక, ఎందుకంటే మెజారిటీ చెక్ చేసుకునే స్థానాల్లో కొద్దిగా ఇవి ఇంపార్టెంట్ సీట్లు. గన్నవరంలో మెజారిటీ 15,000 పైనే ఉంటుంది యార్లగడ్డ వెంకటరావు గారికి. వెనిగండ్ల రాము గారికి గుడివాడలో 10,000 వరకు మెజారిటీ ఉండే ఛాన్స్ ఉంది. మచిలీపట్నం, అవినిగడ్డ జనసేన కేటాయించారు, మండలి బుద్ధప్రసాద్ గారు గెలవబోతున్నారు. పార్లమెంట్ చూసుకుంటే కనుక జనసేన గెలవబోతుంది సార్, వల్లభనేని బాలశౌరి గారు. మొత్తం జనసేన పోటీ చేసిన 2 పార్లమెంట్లు గెలవబోతున్నారు. గుంటూరు సార్. గుంటూరు చూసుకుంటే సార్ ఒకే ఒక స్థానంలో వైఎస్ఆర్సీపీ గెలవడానికి హోప్ ఉంది. అది ఒకటి అర్బన్ గుంటూరు ఈస్ట్ లో సార్ షేక్ నూరిం ఫాతిమా గారు. ఆవిడ కూడా గెలుస్తారా లేదా అనేది డౌట్. మిగతా 6 స్థానాలు కూటమి. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్ ఈ 6 స్థానాలు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒక్క ఈస్ట్ లో గెలిస్తే గనక లక్కీగా నూరి ఫాతిమా గారు గెలిచే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా మన రిపోర్ట్ ప్రకారం మన డేటా తీసుకుంటే కనుక స్లైట్ ఎడ్జ్ నజీర్ గారికే ఉంది. నజీర్ గారి కూటమి అభ్యర్థికే ఉంది. కానీ అక్కడ బై లక్ ఇంకా అది వైసీపీ ఖాతాలో పడేదానికి ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. పార్లమెంట్ చూసుకుంటే కనుక పెమ్మసాని చంద్రశేఖర్ గారు పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారు ఇక్కడ, డౌట్ లేదు. నెక్స్ట్ బాపట్ల సార్. బాపట్లలో
అనూహ్యంగా ఏంటంటే అసలు బాపట్ల అసెంబ్లీ స్థానం వైసీపీకి కంచుకోట. కోన రఘుపతి గారు వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎప్పటి నుంచో బాపట్లలో గెలవాలని తెలుగుదేశం చూస్తుంది. అక్కడ ఈసారి నరేంద్ర వర్మ గారు తెలుగుదేశం నుంచి గెలవబోతున్నారు బాపట్లలో. బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సీపీ గెలిచే ఒక్క స్థానం కూడా లేదు. బాపట్ల టైట్ ఫైట్ ఉంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అవును సార్, టైట్ ఫైట్లోనే ఈసారి వర్మ గారు గెలవబోతున్నారు. నరేంద్ర వర్మ గారు. అది చేరాలి సార్. బాపట్లలో కూడా శివభాగ్యారావు గారు అని ఆయన ఎక్కువ ఓట్లు చిల్లి అది టఫ్ అయ్యింది అని చెప్పి వచ్చింది. ఏం లేదు సార్, నరేంద్ర వర్మ గారు క్లియర్గా గెలవబోతున్నారు. ఆయనకి అన్ని సామాజిక వర్గాల్లో మనం చెక్ చేసాం. ఎస్సీ సామాజిక వర్గాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్లాల్సిన ఓట్ బ్యాంక్ కూడా ఈసారి వర్మ గారికి వేసే ఛాన్స్ ఉంది. పోస్ట్ పోల్ చేసాం సార్ మనం. ఓకే 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 ఖచ్చితంగా బాపట్ల ఈసారి టీడీపీ గెలవబోతుంది. మిగతా స్థానాలు చూసుకుంటే వేమూరు, రేపల్లె, పచ్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు. చీరాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే సార్, కాంగ్రెస్ అభ్యర్థిగా మన ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేయడం జరిగింది. ఆయన గెలుస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ బోని కొడుతుంది, ఒక స్థానమైన ఈసారి ఆంధ్రప్రదేశ్లో గెలవబోతుంది అనుకున్నారు. కానీ ఆమంచి కృష్ణమోహన్ గారు గెలవడానికి ఛాన్స్ లేదు సార్. మనం పోస్ట్ పోల్ సర్వే కండక్ట్ చేసాం ప్రత్యేకంగా. ఆమంచి కృష్ణమోహన్ గారు 2వ స్థానానికి పరిమితం అవుతారు. కరణం వెంకటేష్ గారు మేబీ 3వ ప్లేస్కే ఛాన్స్ ఉంది అక్కడ. మాలకొండ యాదవ్ గారు చీరాల్లో గెలవబోతున్నారు ఈసారి. బాపట్ల మొత్తం 7 స్థానాల్లో మీరు వైసీపీ అన్నారు. వైసీపీకి లేదు సార్, జీరో సార్, జీరో క్లీన్ స్వీప్ సార్. గెలిస్తే కనుక మొన్నటి వరకు బాపట్ల ఒకటే హోప్ ఉండే, ఆ బాపట్ల కూడా లేదు సార్ ఇప్పుడు. క్లీన్ స్వీప్. బాపట్ల ఎంపీ కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. ఓకే ఓకే. నెక్స్ట్ నరసరావుపేట సార్. నరసరావుపేట అసెంబ్లీ ఒకటి వైఎస్ఆర్సీపీ గెలవడానికి 100% అవకాశం ఉంది సార్. నెక్స్ట్ ఇంకా పెదకూరపాటు సార్, వెరీ టైట్ ఫైట్ ఉంది సార్. ఇక్కడ కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు. ఇద్దరి మధ్య హోరాహోరీ ఉంది సార్. ఇద్దరికి కూడా ఎడ్జ్ కనపడుతుంది. ఇది బై లక్ అని చెప్పాలి. భాష్యం ప్రవీణ్ గారికి కొద్దిగా అవకాశం ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది, కొద్దిగా. నెక్స్ట్ చిలకలూరుపేట సార్, టీడీపీ అభ్యర్థి డ్యామ్ షూర్ గా విన్ అవుతున్నారు. సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు ఓటమి చెందబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ వినుకొండ సార్, వినుకొండలో కూడా హోరాహోరీ ఫైట్. జీవి ఆంజనేయులు గారు గెలవబోతున్నారు, తెలుగుదేశం అభ్యర్థి. నెక్స్ట్ గురజాల ఎరపతినేని శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు, టీడీపీ. మాచర్లలో కూడా ఈసారి జోలకంటి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు గెలవబోతున్నారు తెలుగుదేశం నుంచి. కాన్ఫిడెంట్గా చెప్పుకోవడానికి అయితే నరసరావుపేట అసెంబ్లీ మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఉంది. బై లక్కీగా వస్తే కనుక నంబూరు శంకర్రావు గారు, పెదకూరపాడు విన్ అయితే 2 ఎమ్మెల్యేలు అవుతారు, 2 స్థానాలు. ఎంపీ నరసరావుపేట ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి సార్. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చారు సార్. ఆయనకి బాగుంది సార్, ఇమేజ్ ప్రజల్లో బాగుంది. ఖచ్చితంగా మరలా గెలవబోతున్నారు. నెక్స్ట్ ఒంగోలు ఎంపీ కాన్స్టిట్యున్సీ. ఓకే సార్, ఒంగోలులో కొద్దిగా ఫైటే ఉంది సార్. ఓవరాల్గా చూసుకుంటే 7 అసెంబ్లీలో ఖచ్చితంగా వైసీపీ గెలిచే స్థానాలు చూసుకుంటే కనుక మనకు ఎర్రగొండపాలెం సార్, ఎస్సీ నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ దర్శి సార్, ఇక్కడ టైట్ ఫైట్ ఉంది. మనం 3 రౌండ్లు సర్వే చేసాం. ఇక్కడ 2 రౌండ్లో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఎడ్జ్ వచ్చింది. ఆయన దర్శిలో గెలవబోతున్నారు అనుకున్నాం. కానీ 3వ రౌండ్లో చూస్తే కనుక ఆఫ్టర్ ఎలక్షన్ గుట్టిపాటి లక్ష్మి గారికి కొద్దిగా ఛాన్స్ ఉంది. దర్శిలో ఈసారి టీడీపీ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఒంగోలులో డెఫినెట్గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఓటమి చెందబోతున్నారు. దామచర్ల జనార్దన్ గారు గెలవబోతున్నారు సార్. మెజారిటీ కూడా 10,000 పైన ఉంటుంది, 11,000 ఆ రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. కొండేపీ ఖచ్చితంగా మన కూటమి గెలవబోతుంది సార్. మార్కాపురం కూడా తెలుగుదేశం గెలవబోతుంది సార్. గిద్దలూరు వైసీపీ గెలుస్తుంది సార్. కనిగిరి తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతుంది. కనిగిరి తెలుగుదేశం గెలవబోతుంది సార్. ఓవరాల్గా పార్లమెంట్ చూసుకుంటే కనుక ఒంగోలు పార్లమెంట్ కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. నెల్లూరు పార్లమెంట్లో ఒకే ఒక స్థానం హోప్ ఉంది సార్ వైఎస్ఆర్సీపీకి. హోప్ కాదు, గెలిచే స్థానం ఆత్మకూరు సార్. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మిగతా కందుకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరిలో తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. మన నెల్లూరు సిటీలో నారాయణ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు సార్. ఉదయగిరి టైట్ ఫైట్ ఉంది సార్. వైఎస్ఆర్సీపీ గెలవాల్సిన సీటు, బట్ కాకర్ల సురేష్ గారు గెలవబోతున్నారు అక్కడ టీడీపీ అభ్యర్థిగా. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానం ఒకటే సార్ అక్కడ, ఆత్మకూరు సార్. ఆత్మకూరు. మిగతా 6 స్థానాలు కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు. విక్రమరెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా గట్టి ఫైట్ ఇచ్చారు సార్. చాలా మంది గెలుస్తారు అని అంటున్నారు కానీ ఛాన్స్ లేదు, వైఎస్ఆర్సీపీ గెలుస్తారు సార్. పార్లమెంట్లో తెలుగుదేశం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అక్కడ ఆయన ప్రభావం 7 అసెంబ్లీలో కూడా ఉంది సార్. వేమిరెడ్డి గారు చాలా కష్టపడ్డారు ఆయన.
నెక్స్ట్ వచ్చి తిరుపతి పార్లమెంటు. తిరుపతి పార్లమెంట్లో 7 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 స్థానాలు సార్. ఒకటి సూళ్ళూరుపేట సార్. సూళ్ళూరుపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ సచివేడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. సర్వేపల్లిలో అనూహ్యంగా ఈసారి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు సార్. తెలుగుదేశం చాలా సంవత్సరాల తర్వాత గెలవబోతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మౌత్ టాక్ ఎక్కువ ఉంది కానీ సైలెంట్ ఓటింగ్ జరిగింది సార్. అక్కడ టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ తిరుపతి జనసేన కేటాయించడం జరిగింది. స్వల్ప మెజారిటీతో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గెలుస్తారు సార్. ఓవరాల్గా చూస్తే మాత్రం పార్లమెంట్ విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగింది సార్. ఇక్కడ తిరుపతి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. బీజేపీకి ఇచ్చారు సార్ ఇక్కడ కూటమి నుంచి. అక్కడ సింబల్ ప్రాబ్లం కానీ క్రాస్ ఓటింగ్ ఇదంతా కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడింది. వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్. అసెంబ్లీలోనేమో కూటమికి వేసి పార్లమెంట్కి వైఎస్ఆర్సీపీకి వేయడం జరిగింది చాలా మంది. దీంట్లో మీరు ఆర్డర్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి 2 అన్నారు కదా? అవునండి, 2 సార్. సూళ్ళూరుపేట ఒకటి, సచివేడ్ సార్. సూళ్ళూరుపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ వచ్చే ఛాన్స్ ఉంది. అవును. ఓకే. ఇంకా చిత్తూరు అండి. చిత్తూరులో 7 స్థానాల్లో కూడా 2 స్థానాల్లో క్లియర్గా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్. ఆ 2 ఏంటంటే చంద్రగిరి సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతున్నారు. రైట్ ఫైట్ ఉందండి ఇక్కడ కూడా. పులవర్తి నాని గారు కూడా మంచి పోటీ ఇచ్చారు. నెక్స్ట్ 2వ స్థానం గంగాధర నెల్లూరు సార్. గంగాధర నెల్లూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. పూతల పట్టు టైట్ ఫైట్లో ఉంది సార్. నువ్వా నేను అన్నట్లుంది. కొద్దిగా ఎడ్జ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఉంది. అంటే మొత్తంగా చిత్తూరు పార్లమెంట్లో 3 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 4 కూటమికండి. నగరిలో రోజా గారు ఓడిపోబోతున్నారు. గాలి భానుప్రకాష్ గారు గెలవబోతున్నారు సార్. నెక్స్ట్ చిత్తూరు అసెంబ్లీలో తెలుగుదేశం గెలవబోతుంది. పలమనేరులో తెలుగుదేశం గెలవబోతుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ ఎంత ఉండొచ్చు? మన అంచనా దగ్గరగా 40,000 వరకు ఉంటుంది సార్. ఓకే. అక్కడ కుప్పంలో ఓడిపోబోతున్నారని చెప్పేసి ప్రచారం జరిగింది. లేదు సార్. ఓకే. అనంతపురం అండి. చిత్తూరు పార్లమెంట్ వచ్చి తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు సార్. గెలవబోతున్నారు. ఓకే. ఇంకా అనంతపూర్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉండబోతుంది? అనంతపూర్ పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న సీట్ వచ్చేసి 1 స్థానమే ఉంది సార్. అనంతపురం అర్బన్. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు సార్. అంత వెంకటరామరెడ్డి గారు గెలవబోతున్నారు. మిగతా అన్ని స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. హోరాహోరీ ఫైట్ ఉంది సార్. అయినా కూడా స్వల్ప మెజారిటీలతో కూటమి అభ్యర్థులు గెలుస్తారు. రాయదుర్గం కానీ, ఉరవకొండ కానీ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, కళ్యాణదుర్గం. సింగనమల్లో ఫైట్ ఉందండి, హోరాహోరీ ఫైట్. వైఎస్ఆర్సీపీ కూడా ఛాన్స్ ఉండే కానీ బట్ ఫైనల్లీ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు, బండారు శ్రావణి గారు. పార్లమెంట్ చూసుకుంటే కూడా అనంతపురం తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు సార్. నెక్స్ట్ హిందూపూర్ సార్. హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 ఉన్నాయి సార్. ఒకటి మడకశిర, 2 ధర్మవరం. మడకశిరలో కూడా కాంగ్రెస్ ఏమైనా ఖాతా తెరుస్తుందేమో అని మనం చెక్ చేయడం జరిగింది. ఛాన్స్ లేదు సార్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ ధర్మవరంలో మన కేతిరెడ్డి గారు గెలవబోతున్నారు. ధర్మవరంలో కూటమిగా బీజేపీకి ఇచ్చారు సార్. అక్కడ బీజేపీ గెలవడానికి అయితే ఏమాత్రం ఛాన్స్ లేదు. మిగతా అన్ని స్థానాల్లో రాప్తాడు కానీ, హిందూపురం కానీ, పెనుగొండ కానీ, పుట్టపర్తి కానీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కదిరిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. ఇద్దరికీ ఎడ్జ్ ఉంది కానీ కొద్దిగా ఎడ్జ్ అనేది వైఎస్ఆర్సీపీకే ఉంది. అంటే మొత్తం స్థానాలు చూసుకుంటే హిందూపురం పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి 3 స్థానాలు, కూటమికి 4 స్థానాలు. హిందూపూర్ అసెంబ్లీ వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? అసలు అక్కడ ఇష్యూ లేదు సార్. ఆయన 30,000 అబవ్ మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే. ఇంకపోతే ఎంపీ స్థానం హిందూపురం తెలుగుదేశం గెలవబోతుంది సార్. ఓకే. కర్నూలు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉండబోతుంది? ఇక్కడ చాలా టైట్ ఫైట్ ఉందండి. కర్నూలులో వైఎస్ఆర్సీపీ బలంగానే ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పుకునే స్థానాలు మనకు 4 ఉన్నాయి సార్. కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అన్న స్థానాలు 2 ఉన్నాయి. ఒకటి టైట్ ఫైట్ ఉంది, అది కూడా టైట్ ఫైట్లో టీడీపీకే ఉంది సార్. అంటే మొత్తంగా చూస్తే 4 వైసీపీ, 3 తెలుగుదేశం. పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు సార్. కూటమి గెలిచే స్థానాలు వస్తే కనుక మనకు కర్నూలు పార్లమెంట్ కింద కర్నూలు సిటీ, పత్తికొండ, ఎమ్మిగనూరు ఈ 3 కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఈ 4 కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఫైనల్లీ కన్ఫర్మ్ గానే సార్, టఫ్ ఏం లేదు. పార్లమెంట్ క్లియర్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ నంద్యాల సార్. నంద్యాలలో కూడా చాలా 50-50 జరిగింది సార్. అన్ని అసెంబ్లీల్లో కూడా 50-50 టైట్ ఫైట్ ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్న స్థానాలు 3 స్థానాలు సార్. అవి ఏంటంటే మనకు నందికొట్కూరు సార్, పాణ్యం, నంద్యాల. నందికొట్కూరు, పాణ్యం,
నంద్యాల ఈ 3 స్థానాలు వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా గెలవబోతుంది. ఆళ్లగడ్డలో టైట్ ఫైట్ ఉంది సార్. బొమ్మ అఖిలప్రియ గారు కొద్ది మెజారిటీతో అయినా గెలవబోతున్నారు, తెలుగుదేశం అభ్యర్థి. నెక్స్ట్ శ్రీశైలంలో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ బనగానపల్లి సార్, బనగానపల్లిలో క్లియర్గా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. డోన్ వచ్చి టైట్ ఫైట్ ఉంది సార్. టైట్ ఫైట్లో మన రాజేందర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఓటమి చెందడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా తెలుగుదేశం గెలవబోతుంది సార్. అంటే మొత్తంగా తెలుగుదేశంకి ఛాన్స్ ఉన్నవి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉన్నది 3 స్థానాలు. ఎంపీ నంద్యాల తెలుగుదేశం సార్. నెక్స్ట్ కడప సార్. కడపలో సార్ ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది అన్న స్థానాలు 2 సార్, మైదుకూరు, ప్రొద్దుటూరు. నో డౌట్ సార్, ఈ 2 తెలుగుదేశం గెలవబోతుంది. మిగతా 4 చోట్ల 5 చోట్ల 5లో 1 కడప టైట్ ఫైట్ ఉంది సార్. అది పక్కన పెట్టండి, దాని గురించి చెప్తాను. బద్వేల్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్. పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. కమలాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. జమ్మలమడుగులో టైట్ ఫైట్ ఉంది, టైట్ ఫైట్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఈ కడప అసెంబ్లీలో మాధవి గారు గెలవబోతున్నారు సార్, మాధవి రెడ్డి గారు. అంటే తెలుగుదేశానికి 3 స్థానాలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప. వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది చాలా బాగా జరిగింది సార్. కడప అసెంబ్లీ సీట్లో కానీ, మైదుకూరులో కానీ, ప్రొద్దుటూరులో కానీ షర్మిల గారికి క్రాస్ ఓటింగ్ పడింది. ముస్లిమ్స్లో కానీ, హిందూస్లో కానీ మొత్తం ఓవరాల్గా ముస్లిమ్స్ నుంచి బాగా టర్న్ అయింది సార్ కాంగ్రెస్కి. ఈ క్రాస్ ఓటింగ్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు గెలవడానికే ఛాన్స్ ఉంది సార్. షర్మిల గారు గెలవడానికి అయితే ఛాన్స్ ఏమాత్రం కనిపించట్లేదు. కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు సార్. ఇక్కడ అనుకోకుండా తెలుగుదేశం అభ్యర్థి గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు సార్. కానీ ఓట్లన్నీ దరిదాపుగా మన అంచనా షర్మిల గారికి 2 లక్షల ఓట్లు ఈజీగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది సార్. సో అదేమైనా ఎఫెక్ట్ అయ్యే అనూహ్యంగా ఉన్న తెలుగుదేశం గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఫైనల్ అయితే అవినాష్ రెడ్డి గారికి గెలుస్తారనేది ఫైనల్ అంచనా. మెజారిటీ ఒక 50,000 60,000 అట్లా ఉంటుంది సార్. వైఎస్ ఫ్యామిలీకి కడపలో ఎప్పుడు ఉన్నటువంటి 5 లక్షలు 3 లక్షలు కాకుండా ఒక అసెంబ్లీ స్థాయిలో మెజారిటీకి డౌన్ అవ్వబోతుంది. ఇంకా రాజంపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతుంది? రాజంపేటలో సార్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు 4 సార్, 3 కూటమి. యాక్చువల్గా తెలుగుదేశం 4 స్థానాలు గెలవాలి సార్. చివరి నిమిషంలో రాజంపేటని లాస్ అవ్వాల్సి వచ్చింది. అంటే మన అంచనాలు రాజంపేట అసెంబ్లీలో సుగవాసి సుబ్రహ్మణ్యం గారు మనం గెలుస్తారనుకున్నాం, కానీ అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మిగతా 4 స్థానాలు ఏమేమి గెలవబోతుందో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టోటల్ రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ఈ 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెక్స్ట్ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలవబోతున్నారు. ఇంకా మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి కూటమి అభ్యర్థులు గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. 4:3, 4 ఏమో వైఎస్ఆర్సీపీ, 3 ఏమో కూటమి అభ్యర్థులు. ఎంపీ ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇక్కడ కూటమి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ వేశారు, కానీ అది గెలిచేంత స్థాయిలో లేదు. మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఓవరాల్ అసెంబ్లీస్ చూసుకుంటే టోటల్ అసెంబ్లీలో 175లో ఎన్ని కూటమికి రాబోతున్నాయి, ఎన్ని వైఎస్ఆర్సీపీ రాబోతున్నాయి, ఎన్ని కాంగ్రెస్ రాబోతున్నాయి, ఇతరులు? ఓకే, ఇంకా ఫైనల్ ఫిగర్ సార్ ఇది. ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు అన్నీ చూసుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఆంధ్రప్రదేశ్ 2024లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది, నో డౌట్ సార్. అందులో ఎన్ని స్థానాలు వచ్చేదానికి అవకాశం ఉంది అంటే మన అంచనా 121 నుంచి 129 స్థానాలు. 124 రావచ్చు, 5 రావచ్చు, కానీ మినిమం మ్యాక్సిమం 121 క్రాస్ అవుతుంది డెఫినెట్గా. అది 129 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సార్. వేవ్ ఉన్నట్లయితే కనుక 130 కూడా క్రాస్ అవుతుంది, కానీ అంత అంచనాలు మనం ఇవ్వట్లేదు. రీజనబుల్గా 121 to 129. ఇప్పుడు జనసేన 21లో 16, 17 స్థానాలు గెలవబోతుంది సార్. 17 ఉంది మనకు నమ్మకం, 16 అయితే గ్యారంటీ. మెజారిటీ స్థానాలు గెలిచినట్టే, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నట్లే సార్. బీజేపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 లేదా 3 ఉన్నాయి సార్. అందులో ఒకటి కైకలూరు గెలవబోతున్నారు, విజయవాడ వెస్ట్ గెలవబోతున్నారు, విశాఖపట్నం నార్త్ ఛాన్స్ ఉంది, అది కూడా గెలిస్తే 3 స్థానాలు అవుతాయి సార్. 3 పార్లమెంట్ స్థానాలకు వస్తే ఇంకా 25లో వైఎస్ఆర్సీపీ 5 లేదా 6 స్థానాలు గెలవబోతుంది. 5, 6. కూటమి 19 నుంచి 20 స్థానాలు గెలవబోతుంది. ఇందులో జనసేన 2 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు. బీజేపీ ఏంటంటే అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం 3 స్థానాలు గెలవబోతుంది. జనసేన వచ్చేసి కాకినాడ, మచిలీపట్నం గెలవబోతుంది. మిగతా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు. ఏపీ ఎలక్షన్స్ మీద మన ప్రెడిక్షన్ ఇది సార్. ఖచ్చితంగా అసెంబ్లీ మేము అనుకోవటం కూటమి 121 సీట్లు దాటుతుందని అనుకుంటున్నాం.
రైట్. ఇది మనం ఈ 5 months కూడా కష్టపడి గ్రౌండ్లో కూడా ఎట్లా తిరిగామన్నది మీకు అన్ని కూడా ఎవిడెన్స్లు ఇచ్చాను నేను. 2 lakhs అబౌవ్ శాంపిల్స్ తీసాం. ఇందులో మన క్లయింట్స్ ఉన్నారు సార్ కొంతమంది, ఎమ్మెల్యే అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన వాళ్ళకి మనం పనిచేసాం. అందులో ఒక్కొక్క అసెంబ్లీలో 12,000, 7,000 అట్లా కూడా శాంపిల్స్ తీసాం. మిగతా నియోజకవర్గాల్లో అక్కడ అంచనా మనకు తెలియడానికి ఎంత శాంపిల్ అవసరమైతే అన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 2 lakhs శాంపిల్స్ డేటా అనేది మన దగ్గర నిక్షిప్తమై ఉందన్నమాట. ఆ డేటా కూడా చూపించమని మీకు చూపిస్తాను. ఈ అంచనాలన్నీ చూసుకుని మనం ఇస్తున్న ఫిగర్స్ కూటమికి 121 to 129, 129 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సార్. లేదు అనుకోకుండా మనం అంచనా వేసిన స్థానాలు కానీ ఏమైనా వైఎస్ఆర్సీపీకి వెళ్ళినట్లయితే 121 డెఫినెట్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా వైఎస్ఆర్సీపీ స్థానాలు చూసుకుంటే కనుక 48 నుంచి 54 వరకే ఛాన్స్ ఉంది సార్. బెటర్గా వస్తే 54 నా అంచనా సార్. ఇంకా డౌన్ అయితే 48 నుంచి 54 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ఇంకంతే సార్. 60 టచ్ అయ్యే ఛాన్స్ కూడా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ లేదు సార్. మళ్ళీ ఫైనల్లో ఇంకో మాట చెప్తున్నాను సార్, ఇది మనం ఏ పార్టీకి కానీ ఏ అభ్యర్థులకు అనుకూలంగా చేయలేదు సార్. మనకు వర్క్ ఆర్డర్ ఎవరైతే ఇచ్చారో అక్కడ వాళ్ళు గెలుస్తారా లేదా వాళ్ళకు పర్సనల్గా చెప్పి రిమైనింగ్ అన్ని చోట్ల మన సొంతంగా సర్వే చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఎవరు అప్రిషియేట్ చేసేది కూడా లేదు. సో అందువల్ల గ్రౌండ్లో ఏదైతే రిజల్ట్ కనిపించిందో అదే ఉన్నట్లుగా జెన్యున్గా 100% చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూటమి గెలుస్తుంది 121 స్థానాలతో. ఓకే, చూసారు కదండి, ఇది పల్స్ టుడే ఒక సర్వే సంబంధించింది. ప్రీ పోలు, పోస్ట్ పోల్ కూడా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. ఏదో మామూలుగా కాన్స్టిట్యున్సీకి ఒక 10,000, 1,000 మంది, 2,000 మంది కాదు, మొత్తం మీద 2 లక్షల మంది ఓటర్లని సర్వే చేసి వాళ్ళ యొక్క మనోగతాలు తెలుసుకొని ఏ విధంగా ఓటు వేశారనేది తెలుసుకొని పక్కాగా మేము చెప్పామండి అని చెప్పి అంటున్నారు రాజు గారు. సో చూద్దాం, ఇంకా కొద్ది రోజుల్లోనే రిజల్ట్ రాబోతుంది. ఈ యొక్క సర్వే యొక్క ఫలితాలు ఎంత దగ్గరగా ఉన్నాయనేది మనం త్వరలో చూడబోతున్నాము. ఇలాంటి సర్వేకి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి వివరాల కోసం చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.